కులగణన సర్వేలో పాల్గొనిన వారిలో ఇప్పుడు ఆసక్తి ఉన్నవారు ముందుకొచ్చి సమాచారం ఇస్తే తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించే ప్రక్రియ సర్వే సమాచారం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కులగణన సర్వే మొదలు పెట్టడానికి సుదీర్ఘ కసరత్తు చేశాం. ఈ సర్వే రాష్ట్ర ప్రజల స్థితిగతులపై ఎక్స్రే లాంటిది. కులగణనతో దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. దేశంలోని తొలిసారి కులగణన సర్వే మేం పూర్తి చేశాం. సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సామాజిక ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు అమలు సర్వే సమాచారం వాడతాం. కులగణన జరగవద్దని కుట్రదారులు చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రజలకు కృతజ్ఞతలు. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి సర్వే జరిగిన తీరును సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతాం. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది అని భట్టి చెప్పారు. వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు భూ సంస్కరణలు కానీ, బ్యాంకులను జాతీకరణ చేయటం కానీ, రాజభరణాలను రద్దు చేయటం కానీ, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలను తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి సమాజాన్ని అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఓ సమసమాజ స్థాపన కోసం పునాదులు వేసినటువంటి ఒక గొప్ప ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అంతేకాదు, ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా నిలబెట్టడానికి తను తీసుకున్నటువంటి విదేశీ విధానంలో కూడా భారతదేశానికి ఒక గొప్ప ఔన్నత్యాన్ని తెచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్ విజయంలో కానీ, ఆనాడు ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి అలీన విధానాన్ని పాటిస్తూ భారతదేశ యొక్క ప్రత్యేకతని ప్రపంచ దేశాల్లో కూడా నిలబెట్టిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. తను నిత్యం ఈ జాతి కోసం, ఈ దేశం కోసమే పరితపించేవారు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, సమూహాలన్నీ, అనేక వర్గాల ప్రజానికాన్ని కలిసి కట్టుగా ఉంచుతూ జాతిని ఏకతాటిపై నడపటం కోసం తన చివరి రోజు వరకు కూడా ప్రయత్నం చేస్తూ ఈ దేశాన్ని నిలబెట్టిన విషయం కూడా మనం అందరం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు దేశాన్ని అస్థిరపరచాలని కొద్దిమంది ఆటంకవాదులు పెద్ద ఎత్తున దేశం పైన కుట్ర జరుగుతున్నప్పుడు ఆ కుట్రను తిప్పికొడుతూ, నాకు నా ప్రాణం కంటే కూడా ఈ దేశమే ముఖ్యం, ఒకవేళ నా ప్రాణం పోయినప్పుడు ఈ దేశ సుస్థిరత కోసం, భవిష్యత్తు కోసం నా ఒంట్లో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందువు కూడా ఈ దేశ బలిష్టం కోసం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అని చాలా ధీరోదాత్తతో చెప్పినటువంటి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. దాంట్లో భాగంగా ఇప్పటికే ఆ మహిళలను గౌరవిస్తూ ఫ్రీ బస్, ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అమలు చేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. దాదాపు నెలకి 400 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వమే మహిళల తరఫున ఆ డబ్బుల్ని ఆర్టీసీకి కడుతున్నటువంటి అంశం కూడా మీకు తెలియదు కాదు. అట్లాగే మహిళలందరికీ కూడా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం దాదాపు సంవత్సరానికి 20 అంతిమంగా మనమందరం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, అట్లాగే రాష్ట్ర ప్రజానికం, కాంగ్రెస్ నాయకత్వం
కార్యకర్తలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో పార్టీ తరఫున, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం తరఫున ఈ రెండు కూడా పూర్తిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనలకి మేము కార్యోన్ముఖులు అవుతామని, వారి ఆలోచనలే ముందుకు తీసుకొని కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలతో వారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోతామని చెప్పి తిరిగి మరొకసారి మేమంతా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి వాగ్దానం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకు కూడా పిలిపిస్తున్నా. మనమందరం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులే కాకుండా ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలుగా జరుపుకుంటున్నారు.